స్టార్ట్ మై రెసిపీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ. ఈరోజు నేను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకుతో కర్రీ చేసుకోబోతున్నాను. మునగాకు అలసందల కర్రీకి ఏమేమి కావాలో ఇప్పుడు చూసేద్దాము. మునగాకు, అలసందలు, సాల్ట్, ఆలుగడ్డ, ఉల్లిపాయ, జీలకర్ర పౌడరు, ధనియా పౌడరు, కారం, టమోటో, పసుపు, వెల్లుల్లి. అలసందలు మునగాకు కర్రీకి మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను. గిన్నె పెట్టుకున్నాను. గిన్నె హీట్ ఎక్కిన అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, కొద్దిగా ఆవాలు చిటపటలాడిని, వెల్లుల్లి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇందులో కొద్దిగా కరివేపాకు, సరే కలుపుకున్నాము. ఉల్లిపాయలు పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాము. ఇప్పుడు మనం ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ అయితే పొట్టు తీసుకొని కట్ చేసుకున్నాను. ఇందులో వేద్దాము. ఒక 2 నిమిషాలు మూత పెట్టి వేయించుకున్నాము. మూత తీసి చూద్దాము. కొద్దిగా వేగినాయి కదా, ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం టమాటా ముక్కలు, మునగాకైతే కడిగి ఇలా ఆకాకు విడిపించుకున్నాను. ఇందులో వేద్దామా. ఒకసారి కలుపుకుందాము. పెట్టుకున్నాం కదా, ఒకసారి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు వేగనిద్దాము. మునగాకు కానీ మెత్తబడేదాకా. కొద్దిగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఇందులో మసాలా వేసుకుందాము. తగినంత కారం, చిటికెడు పసుపు, కొద్దిగా ధనియా పౌడరు, తగినంత సాల్ట్, అలసందలు 1 అవర్ నానబెట్టుకున్నాను. 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకున్నాను. చూడండి, మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులో వేసేద్దాము. మసాలాలన్నీ వేసినాం కదా, మసాలాలు అన్నీ అలసందలకు కానీ పట్టేలాగా కలుపుకుందాము. కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము.
వావ్, చాలా బాగా ఉడికిపోయినట్టుంది చూడండి. ఆలుగడ్డలు, టమోటాలు, అలసందలు అన్నీ బాగా ఉడికిపోయినాయి మసాలాలో. మునగాకు చాలా మంచిది ఆరోగ్యానికి, కళ్ళకు చాలా బాగా పనిచేస్తుంది. లాస్ట్లో మనం కొద్దిగా జీలకర్ర పొడి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలసందల కర్రీ అయితే చాలా బాగా వచ్చింది చూడండి. చపాతీ లేక్ కానీ రైస్ లేక్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మునగాకు అలసందల కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. మునగాకు అలసందల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది కర్రీ అయితే, ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకు. అలాగే ఈ మునగాకు అలసందల కర్రీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి.